దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని యొక్క మహాకృప మన జీవితాల్లో అద్భుతమైనటువంటి మేలులు చేస్తూ మనల్ని కాపాడుచున్నందుకే ఆయనకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 24 అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారును. చూసారా, అక్రమం మానవ జీవితంలో అసూయ ఆత్మీయ జీవితానికి హానికరమైంది. అసూయ వలన చాలామంది ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయి. అందుకే అసూయ నిన్ను పాపంలో పడేస్తుంది. ప్రేమ అనేది దేవుని యొక్క రాజ్యానికి అయిన వాక్యానికి మనల్ని దగ్గర చేస్తుంది. ప్రేమ అందరితో సమాధానాన్ని ఇస్తుంది. ప్రేమ అందరితో సమాధానం ఇస్తుంది. మరి నువ్వు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? అసూయ, ద్వేషం, కక్షలు, క్రోధాలు మంచిది కాదు. దేవుడు అందుకే చెప్తున్నారు, ఈ కడవరి దినాల్లో, మరి అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని. అంతేకాకుండా అక్రమం, ప్రపంచమంతా కూడా మరి అక్రమం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రేమ అంటే లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, కుటుంబంలో ఒకరంటే ఒకరికి ప్రేమలు లేవు, ప్రేమలు సల్లారిపోయాయి, బంధువుల యొక్క ప్రేమలు లేవు. ఇదివరకు పూర్వీకులు ఎంతో ప్రేమగా చక్కగా బంధువుల ఇంటికి వెళ్ళి కొద్ది రోజులుండి వస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎవరి గృహాల్లో వారే, ప్రేమలు లేవు. ఎందుకంటే అక్రమము విస్తరించడం వలన అనేక మందిలో ప్రేమ సల్లారిపోతుందంట. ప్రేమ అనేది క్రీస్తు వారిలో నుంచి వచ్చింది. పాపముతో మరణిస్తే నరకములోనే మానవులు శిక్షింపబడతారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నరకం నుంచి తప్పించుకోవాలంటే ప్రేమ, అభిమానాలు క్రీస్తులో మనం సంపాదించుకోవాలి. దేవుని ప్రేమ ఎంత మధురం, అంచెలంచెలుగా ఆశీర్వదించి ప్రతి విధమైన శోధన నుంచి తప్పించేది దేవుని ప్రేమ. అమూల్యమైనది దేవుని ప్రేమ. ప్రేమ అనేది క్రీస్తు వారు మనకు నేర్పించారు. ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరి అయినటువంటి మార్గంలో క్రీస్తు బిడ్డలుగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతా క్షేమంగా ఉన్నారండి? ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకో తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభు. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. నిజంగా అక్రమము విస్తరించిపోతూ ఉంది లోకంలో ప్రభువా. నాయన, మరి నిజమైనటువంటి నీ ప్రేమ ప్రతి ఒక్కరికి దయచేయనైనా. రుణాలు, సమస్యలను బిడ్డలకు విడుదల ఇవ్వండి. మీరు అక్కడ కొరకు సిద్ధపాటు ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.